వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ మినీ సింగారా సమోసా చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా, 1/2 టీ స్పూన్ వాము, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. దీనిని మరీ ముద్దలా కాకుండా ఇలా కొంచెం తడి పొడిలా ఉండేటట్లుగా నెయ్యి వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కొంచెం గట్టి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఏమైనా మూత పెట్టుకొని అరగంట పాటు పిండిని నాననివ్వాలి. ఇది నానేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది 1, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు 2 పెద్దవి వేసుకోవాలి. వేసుకొని దీనిని బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిలోపు కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండి ముద్దని తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా బాల్స్లా తయారు చేసుకోండి. తర్వాత చాపింగ్ బోర్డుకు కొద్దిగా నూనె రాసుకోవాలి. అలాగే చపాతీ కర్రకు కూడా కొద్దిగా నూనె రాసుకున్న తర్వాత తయారు చేసుకున్నటువంటి బాల్స్ను తీసుకొని ఇలా ఓవల్ షేప్లో చపాతీలా ఒత్తుకొని సగానికి కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని అంచులకు అప్లై చేసుకొని చూపిస్తున్న విధంగా కోన్ షేప్లో తయారు చేసుకోండి. తర్వాత ఇందులో తయారు చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప కూరను ఇందులో పెట్టుకుందాం. ఇలా ఇందులో ఎంతైతే పడుతుందో అంతవరకు మాత్రమే పెట్టుకొని అంచులను వాటర్తో తడి చేసుకొని చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. ఇలా మడత పెట్టుకున్నట్లయితే ఇప్పుడు సమోసా రెడీ అయ్యింది. ఇక్కడ సింగారా సమోసా కనుక ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సింగారా సమోసా రెడీ అయ్యింది. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేసి చూపిస్తాను. ఇలా అంచులకు వాటర్ అప్లై చేసుకొని ఇలా కోన్ షేప్లో కొంచెం లోపలికి అంటించుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కూరను పెట్టుకొని మరి ఫుల్గా పెట్టుకోకూడదు. అంచులను కొద్దిగా తడి చేసుకొని ఇలా మడుచుకోండి. ఇలా మడుచుకున్న తర్వాత దీనిని మరలా వెనక్కి మడుచుకోవాలి. ఇలా చేస్తే సింగారా సమోసా రెడీ అవుతుంది. ఈ విధముగా అన్ని సింగారా సమోసాలను తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకొని వేడైన తర్వాత ఇందులో తయారు చేసి పెట్టుకున్నటువంటి సమోసాలను వేసుకోవాలి. మూకుడులో ఎన్నైతే పడతాయో అన్ని సమోసాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఎంతో రుచికరమైన పంజాబీ మినీ సింగారా సమోసా రెడీ అయ్యింది. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.